గారు జాగ్రత్తగా పెట్టండి. మాధవి వెళ్ళటం అవసరమా? అవును నానమ్మ, ఇది చాలా అవసరం. చెప్పాను కదా నీకు, ముఖ్యమైన పని వచ్చింది. చిన్న చిన్న సంతోషంగా ఉండండి. మీ ఇద్దరిని ఇలా ఒకటిగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఇక నేను మీరు లండన్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయండి. అత్తయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. అలాగా ప్రదీప్, సుప్రీం జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య, బాధపడకండి. ఇక మీరు కూడా మా దగ్గరకు వచ్చేస్తారు కదా. అలాగే మాధవి, అలాగే. అత్తయ్య ఊరుకోండి. ఆ రోజు ఆపలేదా? ఈ రోజు కూడా ఆగమని చెప్పట్లేదు. నేను వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోతారా? ఇంత మొండితనమా? ఇంత మొండికేయద్దు మాధవి, ప్లీజ్ ఆగిపో. నిన్ను నేను మళ్ళీ కోల్పోవాలని అనుకోవటం లేదు. నువ్వు లేకపోతే నిజంగా నేను చాలా ఒంటరివాణ్ణైపోతాను. కిందటిసారి నువ్వు ఆలోచించలేదు, కనీసం ఈసారైనా ఆలోచించు. నా గురించి, మన ఇల్లు గురించి, మన కుటుంబం గురించి. ప్లీజ్ మాధవి, ఒకే ఒక్కసారి చెప్పు మాధవి, నీకిక్కడి నుంచి వెళ్ళాలని లేదని. ఈసారి నేను కాదు, మీరే ఏదైనా చెప్పాలి జడ్జి గారు. గత 7 ఏళ్లుగా మీరు మౌనంగా ఉన్నారు. ఈరోజు మౌనంగా ఉంటే ఇంకెప్పటికీ మీకు మాట్లాడే అవకాశం రాదు. అన్నయ్య, ఐ హోప్ నీకు వదినికి ఒకరి మీద ఒకరికి ఎలాంటి కంప్లైంట్ ఉండదేమో. సాగర్, ఐ ప్రామిస్, ఇక నేను ఎవ్వరికీ కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఇవ్వను. ఓకే? డోంట్ వరీ సాగర్, నువ్వు అత్తయ్య జాగ్రత్తగా ఉండండి. తొందరలోనే మేము అక్కడికి వస్తాంగా. ఎస్. నానమ్మ దగ్గరికి వెళ్తాను. నానమ్మ, నానమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వా? నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా చిన్న. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇంకా కొద్ది రోజులు నువ్వు వచ్చేస్తావు కదా నా దగ్గరికి, అవునా? ఏడవకు. అలాగే. వెళ్దామమ్మా. నానమ్మా, ఏడవకు. నాన్న, నాకు ఫోన్ ఇవ్వండి, నేను మమ్మీతో మాట్లాడతాను. మాట్లాడు. హలో మమ్మీ, నువ్వు ఎప్పుడు వస్తావు? మమ్మీ, నువ్వు నాకు చాలా బాగా గుర్తొస్తున్నావు. నువ్వు తొందరగా ఇంటికి వచ్చేయ్. ఆ తర్వాత మనం బయటికి వెళ్ళొచ్చు. ప్లీజ్ అమ్మా, త్వరగా వచ్చేయ్. ప్లీజ్ అమ్మా. సరే, ఇక ఉంటాను. నాన్న, అమ్మ వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్దాం. మా మమ్మీ కూడా నేను గుర్తొస్తుంటాను. నా గురించి తను చాలా వరీ అవుతుంటుంది. నేను కూడా తనకోసారి ఫోన్ చేస్తే మంచిదేమో. నేను బాగున్నానని చెప్తాను, కంగారు పడొద్దని చెప్తాను. అవును, నేను అన్ని చోట్ల ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. మీకు తెలిసిన వెంటనే మాకు తెలియజేయండి ప్లీజ్. బాబు, రేడియోని చాలా మంది వింటారు, కానీ ఇంతవరకు ఎలాంటి న్యూస్ రాలేదు. బాబు, కృష్ణ బానే ఉండుంటుంది కదా? నాకు చాలా కంగారుగా ఉంది. కంగారు పడకు, నేను చెప్పాను కదా, తను దొరుకుతుంది. హలో
హలో ఎవరు? హలో మమ్మీతో మాట్లాడాలా వద్దా? చాలా తిడుతుంది తను. ఇంటికి వచ్చేయమని చెప్తుంది. అలా చేస్తే నేను మా నాన్నని ఎలా వెతకగలను? ఎందుకేం మాట్లాడడం లేదు? హలో కృష్ణ, కృష్ణ నువ్వేనా? కృష్ణ ప్లీజ్ నాతో మాట్లాడమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? కృష్ణ, కృష్ణ ఏదో ఒకటి మాట్లాడు. హలో లేదు, నేను మమ్మీతో మాట్లాడకూడదు. మాట్లాడితే తను నన్ను ఇంటికి తీసుకెళ్తుంది. అలాగే నాన్నను కూడా కలవనివ్వదు. ఇలా ఇవ్వు, ఒక నిమిషం. బాబు నా మనసు చెప్తుంది అది కృష్ణే అని. అది కృష్ణ ఫోనే. హలో, చూడండి, ఈ నెంబర్ ఎవరితో నీకు తెలుసుకోవచ్చా? ఇది పీసీఓ నెంబర్ సార్. పీసీఓనా? పిసియో ఇప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న పాప ఫోన్ ఏమైనా చేసిందా? అవునండి, ఒక చిన్న పాప వచ్చింది. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూడండి బాబు, మీరు కాస్త నాకు చెప్తారా ఈ పీసీఓ ఎక్కడుంది? అలాగే ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళనివ్వకండి. తనని అక్కడే పట్టుకుని ఉండండి. కానీ సార్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. తను బస్ స్టాండ్ వైపు వెళ్ళడం చూశాను నేను ఇప్పుడే. ఏంటి బస్టాండ్ వైపా? తను బస్టాండ్ వైపు వెళ్ళింది. పద 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 పద. అలాగే, కానీ నువ్వు ఇంటి దగ్గరే ఉండు. అంకుల్, ఇక్కడ పక్కూరికెళ్ళే బస్ ఎక్కడొస్తుంది? అదిగో అక్కడ చూడు. అంకుల్, పక్కూరికెళ్ళే బస్ ఎక్కడికి వస్తుంది? తెలీదమ్మా. నువ్వు ఇది విన్నావు కదా, తను పక్క ఊరికి వెళ్లే బస్సు గురించి అడుగుతుంది. అంటే ఒంటరిగా ఉందన్నమాట. ఏమంటావు నువ్వు? ఒకసారి ట్రై చేసి చూద్దామా? తప్పకుండా ట్రై చేయడంలో ఎలాంటి తప్పు లేదు కదా. అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఏమైనా హెల్ప్ కావాలా? ఏమండి, ఒక్క నిమిషం చూడండి. ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా మీరు? లేదు. గంగా, నువ్వు అటువైపు చూడు, నేను ఇటు చూస్తాను. అలాగే. త్వరగా త్వరగా. కృష్ణ, ఒక్క నిమిషం ఆగమ్మా. అరే, ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? తను నీతో మాట్లాడాలనుకోకపోతే నువ్వెందుకు తన వెంట పడుతున్నావు? కంగారు పడకమ్మా, మేం కూడా వెళ్ళిపోతున్నాం. త్వరగా పద. మనం పక్క ఊరికి వెళ్లే బస్సు వచ్చేస్తుంది. అది వెళ్ళిపోయిందంటే మళ్ళీ మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉండాలి. పద త్వరగా. చూడండి, మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అండి? తన కూతురు ఎక్కడ కనిపించట్లేదు. ప్లీజ్ చెప్పండి. కృష్ణ, చూడండి, ఒక చిన్నపిల్ల కనిపించటం లేదు. మీరు ఎక్కడైనా చూసారా? దయచేసి అందరూ సరిగ్గా చూడండి ప్లీజ్. ఆంటీ ఇలా చూడండి, మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? మీరేమైనా చూసారా? చూడలేదు సార్. మీరేమైనా చూసారా ఈ పాపని? ఒక్క నిమిషం అంకుల్, మీరిద్దరూ పక్కూరికి వెళ్తున్నారా? అవునమ్మా. నేను కూడా వెళ్ళాలి. మీతో పాటు రావచ్చా? తల్లి, తప్పకుండా పద పద. నేను కూడా నిన్న అదే కదమ్మా అడిగాను. నీకేమైనా హెల్ప్ కావాలా? అయినా నువ్వు ఒక్కదానివే వచ్చావా? ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడా? మమ్మీ ఇంట్లో ఉంది. నేను మా నాన్నని వెతకడానికి బయలుదేరాను. అమ్మా, మీ అమ్మకి చెప్పొచ్చావు నువ్వు? లేదు, మమ్మీకి తెలీదు నేను ఎక్కడున్నానని. బాబు, ఒక్క నిమిషం. ఈ పాపను ఎక్కడైనా చూసారా మీరు? సరిగ్గా చూడండి. ఆపండి ఆపండి, బస్ ఆపండి. ఏమండి కండక్టర్ గారు, బస్ ఎందుకు ఆపారు? చెకింగ్ జరుగుతుందండి. ఇప్పుడేం చేద్దాం? ఎవరికైనా అనుమానం వస్తే? ఇలాగే కంగారు పడుతూ ఉంటే అప్పుడు అందరికీ తెలిసిపోతుంది మనం ఏమీ చేయలేదన్నట్లు. మామూలుగా కూర్చోవాలి. కాకపోతే మధ్యలో ఈ అమ్మాయి లేవకుండా ఉండాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ చెకింగ్ జరుగుతోంది. ఎవ్వరూ బస్సు నుండి కిందకి దిగకూడదు. ఇదిగో అమ్మా, ఎవరైనా పాపను చూసారా? కూర్చునే ఉండండి. అందరూ బస్సులోనే ఉండాలి. ఎవరు కిందకి దిగడానికి వీల్లేదు. ప్లీజ్ 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 వెనక్కి వెళ్ళండి.
చూడండి పాపను వదిలేండి, పాపకి ఏమీ కాకూడదు ప్లీజ్. నేను చెప్తున్నాను కదా, మీకేం కావాలంటే అది ఇస్తాను, పాపను మాత్రం వదిలేండి. వెనక్కి వెనక్కి, వెనక్కి, అందరూ వెనక్కి వెళ్ళండి. ఎవరు మీరందరూ ముందుకు ప్లీజ్ రాకూడదు. వెనక్కి వెళ్ళండి, అక్కడ మా పాప ఉంది ప్లీజ్. ఎవరైనా ముందుకొస్తే మేము ఈ పాపని చంపేస్తాం. వద్దు వద్దు పాప, నువ్వేమీ చేయకూడదు సరేనా? నీకు డబ్బే కదా కావాలి, నీకేం కావాలో నాకు చెప్పు, నేను ఏది ఇవ్వడానికనే సిద్ధమే. పాపను మాత్రం వదిలేయండి ప్లీజ్. మాకు డబ్బులు అవసరం లేదు, పాప కావాలి మాకు. నీకేం కావాలని ఇస్తాను. నువ్వు ఇదంతా నీ లాభం కోసమే కదా చేస్తున్నావు. నువ్వు ఎవరితోనే డీల్ మాట్లాడుకున్నావు ఏంటి? ఎంత డీల్ చేసుకున్నావు చెప్పు, నేను అంతకంటే ఎక్కువ డబ్బు ఇస్తాను నీకు.